సమాజంలో మనుషులు లేరు, ఓటర్లు మాత్రమే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు సినిమా రచయిత నటుడు పోసాని కృష్ణమురళి. ప్రత్యూషను ఆదుకుంటానని అన్నారు. ప్రత్యూష కష్టం చూసి తన కంట నీరు ఆగలేదన్నారు. ప్రత్యూష పెళ్లి అయ్యే వరకు అన్ని తానే ఆదుకుంటానని అంటున్న పోసాని కృష్ణమురళితో మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. కేసు విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు చాలా తీవ్ర ప్రభావం చూపెడుతున్నాయి. ఈ అంశాన్ని ఒక్కసారిగా ప్రసార మాధ్యమాల్లో చూడగానే ప్రముఖ సినీ నటుడు పోసాన కృష్ణమురళి సాక్షికి ఫోన్ చేయడం జరిగింది. తానే స్వయంగా ప్రత్యూషాన్ని పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, ఎవరూ సిద్ధం లేని పక్షంలో బంధువులు కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ముందుకు రాని పక్షంలో పూర్తి స్థాయిగా అండదండలు అందించడానికి సహాయం చేయడానికి ముందంజలో ఉన్నానని చెప్పి ఒకసారిగా సాక్షికి కాల్ చేయడం జరిగింది. వెనువెంటనే సాక్షి సినిమా షూటింగ్లో ఉన్న పోసాన కృష్ణమురళిని కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చింది. కృష్ణమురళి గారు, నేను ఫస్ట్ ప్రత్యూషని సాక్షి టీవీలోనే చూసా. అప్పుడు కూడా షూటింగ్లో ఉన్నా. దెబ్బలన్నీ చూసిన తర్వాత నాకు అక్కడే ఏడుపాగల. వెంటనే నా వైఫ్ కుసుమలతకి ఫోన్ చేసి, అమ్మ వెంటనే సాక్షి ఛానల్లో చూడు వస్తుంది ఆ ప్రత్యూష ఒక అమ్మాయి గురించి అంటే, తను చూస్తానా ఫోన్ చేసింది. అమ్మ చూస్తుంటే ఏడుపు వస్తుందని చెప్పేసి నేను నా వైఫ్ ఫోన్లోనే ఒక నిమిషం 2 నిమిషాలు కన్నీళ్ళు పెట్టుకున్నాం. ఆమె నన్ను ఓదార్చా, నేను నా వైఫ్ని ఓదార్చా. ఇది మా సొంత బిడ్డలాగా అంత ఫీలింగ్ వచ్చింది చూస్తుంటే. మళ్ళీ చట్టపరంగా ఆ కేసు బుక్ చేయటం, ఆమెని హాస్పిటల్ వాళ్ళు ట్రీట్ చేసి ఆమెని మళ్ళీ మామూలు మనిషిగా చేయటం నాకు చాలా సంతోషం అనిపించింది. చాలామంది చూస్తున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు, ఈ అమ్మాయికి మేము ఆదుకుంటాం అని చెప్తా ఉన్నారు. కానీ ఎవ్వరూ ఏమైతే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్పారో అది క్రియారూపంలో జరగలేదు అన్న ఫీలింగ్తో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా ఇవాళ నేను చూశా. ఆ హైకోర్టు న్యాయమూర్తి కంటే అతనిలో మానవతామూర్తి ఎక్కువగా నాకు కనపడ్డాడు. నేను చాలా ఫీల్ అయ్యా. నేను మీ సాక్షి ఛానల్ ద్వారా మీ ద్వారా ఒక రిక్వెస్ట్ నేను చేయదలుచుకున్నా, ఒక విజ్ఞప్తి నేను చేయదలుచుకున్నా, ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. ప్రభుత్వం కానీ వేరే ఏ సంస్థలైనా ఆ అమ్మాయిని ఆదుకోకపోతే, హక్కును చేర్చుకోకపోతే, హాస్పిటల్లోంచి డిశ్చార్జ్ అయిన దగ్గర నుంచి ఆ అమ్మాయి పెళ్ళి వరకు ఆ అమ్మాయి నేను హెల్ప్ చేస్తా. ఎలా చేస్తానంటే, ఆ అమ్మాయి హాస్పిటల్ ఉండగానే మీ సాక్షి హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ లేడీస్ హాస్టల్ ఏదో చెప్పండి, ఆ అమ్మాయి ఎన్నాళ్ళు హాస్టల్లో ఉంటుందో, ఎన్ని సంవత్సరాలు చదువుకుంటుందో, ఆ హాస్టల్కి అయ్యే ఫీజులు మొత్తం నేను భరిస్తా. ఆ అమ్మాయి బీఎస్సీ చదువుకుంటుందని చెప్పారు. ఆ బీఎస్సీ 3 ఏళ్ళు, తర్వాత ఎంఎస్సీ 2 ఏళ్ళు అయినా ఆ 5 ఏళ్ల పాటు నేను నా డబ్బులతో నేను చదివిస్తా. ఆ అమ్మాయికి తిండి కాడ నుంచి, టూత్పేస్ట్ కాడ నుంచి, బట్టల కాడ నుంచి, చెప్పుల కాడ నుంచి ఏం కావాలో అవన్నీ నేను నా భార్య భరిస్తాం. హాస్టల్ ఖర్చులు మొత్తం మేమే భరిస్తాం. అన్నీ అయిపోయింది మురళీ గారు, నాకు జాబ్ వచ్చింది, ఇక మీ సహాయం అక్కర్లేదు అన్న వరకు నేను ఆ అమ్మాయికి సహాయం చేస్తా. అనేక సినిమాల్లో మానవతా కోణాలు చాలా వరకు చూశారు. ఈ కేసు సందర్భంగా మీ హృదయాన్ని బాగా తట్టిన అంశం ఏంటి? అంటే నేను కూడా ఒకప్పుడు బాగా బతికి డబ్బులన్నీ పోయి మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు డబ్బులు లేక. చనిపోయిన తర్వాత మా కుటుంబం మొత్తం ఎలా రోడ్డును పడ్డామంటే, మేమైతే నేను పక్కా దొంగనో బేవర్సనో అవ్వాలి, లేకపోతే ఏ కూలి పని చేసుకునేవాడిని అవ్వాలి. అలాంటిది నేను చేతిలో ఒక బ్యాగ్ పెట్టుకొని మద్రాసు వెళ్తే పర్చూరి బ్రదర్సు, నేను ఎవడో తెలియదు, నా క్యాస్ట్ కూడా తెలియదు, ఓన్లీ నా పేరు పోసాన కృష్ణమురళి అండి, నేను ఎంఏ చదువుకున్నాను, కష్టాల్లో ఉన్నానని చెప్తే పర్చూరు వెంకటేశ్వర గారు, పర్చూరు గోపాలకృష్ణ గారు నన్ను వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా 5 ఏళ్ళు పెట్టుకున్నారు. అక్కడే అన్నీ నేర్చుకున్నాను. తిండి బాగా తింటం నేర్చుకున్నాను. అక్కడే నా బట్టలు వచ్చినాయి, అక్కడే నా విద్య వచ్చి, అక్కడే నా సంస్కారం వచ్చింది, అక్కడే తెలుగు సినిమా పరిశ్రమలు ఎలా బతకాలో నేర్చుకున్నా. అక్కడ నేను నేర్చుకున్నది వచ్చిన తర్వాత, నేను బాగా సంపాదించుకున్న తర్వాత, నేను బాగా సెటిల్ అయిపోయిన తర్వాత కళ్ళ ముందు అలాంటివి కనపడుతున్నాయి అనుకోండి, నాకెందుకు లేని చాలా మార్చి ఏ డ్యాన్స్ ప్రోగ్రాం చూస్తున్నాను అనుకో, నేను మనిషి కింద కాదు పశువు కింద ఉండిపోతాను. అందుకని నేను నా భార్య ఎప్పుడు అనుకుంటాం, ఇది జెన్యూన్ అంటే మనం హెల్ప్ చేద్దామండి మనకు ఉన్నంతలో అని అనుకుంటాం మేమిద్దరం ఎప్పుడు. అలాగే చూస్తుంటే నాకు మా సొంత బిడ్డలాగానే మాకు ఫీలింగ్ వచ్చింది.
కేసులో అంటే ప్రత్యూష తండ్రిని కానీ ఆమె సవతి తల్లిని కానీ టోటల్ కథనాన్ని ప్రత్యూషకి సంబంధించిన టోటల్ వ్యవహారాన్ని మీరు ఎట్లా చూస్తారు? నేనే న్యాయమూర్తినైతే నాకే న్యాయస్థానం గనక ఈ తీర్పు నువ్వు చెప్పు కృష్ణమురళి అంటే ఎమ్మటే ఆ సవత్తెలని ఆ తండ్రిని ఇవాళే ఉరిశిక్ష చేసి ఇవాళే ఉరి తీయమని చెప్తా. ఇవాళ శిక్ష చేయాలి, ఇవాళ వృత్తి చేయాలి. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఈ భూమి మీద బతికే హక్కు 1% కూడా లేదు. అది సొంత కూతురు కాకపోవచ్చు, ఒక ఆడపిల్లని ఒంటి మీద గోరు దగ్గర నుంచి కాలి గోరి వరకు గ్యాప్ లేకుండా అలాంటి కత్తిగాట్లు పెట్టిందంటే అసలు ఆడదాది. అందుకే శ్రీశ్రీ అన్నాడు, దొంగ లంజ కొడుకులు అసలే మసలే ఇలాంటి సొసైటీలో నువ్వు ఎలా బతుకుతున్నావు, అలాగే ఆ పిల్ల ప్రత్యూష ఎలా బతుకుంది అని చాలా బాధేసిందండి. ఎంత బాధ అంటే ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ సాక్షి ముందు. నాకు అంతా నేను డ్రామా చేయను, కానీ ఎంత తెచ్చుకున్నామో నాకు నా భార్యకే తెలుసు. అందుకని ఆ బిడ్డని హాస్పిటల్ నుంచి వచ్చే ముందే మీ సాక్షి, ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ మీ సాక్షిలో నేను చాలా చూసా, చాలా స్పందించాను కూడా. ఒకప్పుడు ఇదే మీ సాక్షిలో ఒక ముస్లిం ఫ్యామిలీ రంజాన్ ముందే పాపం ఫుడ్ లేక చేతర్ఘాట్ బ్రిడ్జి కింద బతుకుతున్నారు. అప్పుడు మీ సాక్షిలో రాగానే నేనే మీ సాక్షికి వచ్చి వాళ్ళకి 50,000 రూపాయలు వాళ్ళ క్యాష్ మీకు సాక్షి ద్వారా ఇవ్వటం జరిగింది. అలాగా మీ టీవీ చాలా ఇన్స్పైర్ చేసింది ఇలాంటి ప్రోగ్రామ్స్. అలాగే మీ సాక్షిలో ఒక చర్చి ఫాదరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంతకాలం ఆ ఫాదర్ సంతోషంగా బతికాడు. ఒక ఇంజక్షన్ 20,000 5 ఇంజక్షన్లు చేపిస్తే ఆ చర్చి ఫాదర్ బతుకుతాడు. అంతకుముందు అన్ని ఇంజక్షన్లు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వైఎస్ఆర్ గారు చేయించారు. ఆయన దురదృష్టంగా చనిపోగానే ఇక అతన్ని వదిలేశారు, ఆ చర్చి ఫాదర్ వదిలేశారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఏమండి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఇంజక్షన్ చేయించాడు, నన్ను బతికించాడు ఇప్పటిదాకా, మీరంటే ఆయన చనిపోయాడయ్యా, ఇంజక్షన్ ఏం లేవు పో అన్నారు. అది మీ టీవీలో వచ్చి ఆ చర్చి ఫాదర్ కూతురు ఏడుస్తుంటే నేనే మీ ఫోన్ చేసి వాళ్ళని పిలిపించుకొని ఎన్ని ఇంజక్షన్లు అయితే మీ నాన్నగారు బతుకుతారు, 5 ఇంజక్షన్లు వేయించాడు సార్, ₹1,00,000 మా నాన్న బతుకుతాడు. నేనే మీ సాక్షికి వచ్చి ఆ ₹1,00,000 వాళ్ళకి డబ్బులు ఇచ్చా, ఇంజక్షన్లు వేశారు, ఆయన బతికాడు, సంతోషంగా ఉన్నాడు. అంత ఇన్స్పిరేషను మీ సాక్షి నాకు చాలా విషయాల్లో. అదే ఇన్స్పిరేషన్తో ఇప్పుడు నేను చూసి మళ్ళా ఫీల్ అయ్యి వెంటనే నేనే సాక్షికి ఫోన్ చేశా, ఏమండి ఒకసారి రండి, ఆమె గురించి నేను మాట్లాడుతున్నాను. అందుకని ఆ అమ్మాయికి హాస్పిటల్ నుంచి హాస్టల్ దాకా, హాస్టల్ నుంచి భవిష్యత్ దాకా ఎంత వద్దో అంతనే ఇస్తా. ఈ ప్రత్యూష కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టులో 2 విచారణలు జరిగాయి. ఎవరైనా బంధువులు వచ్చి కాస్త కలవండి, లేకపోతే బంధువులు తీసుకుంటారని ఇంకా కోర్టు కూడా చాలా ఆతృతగా ఆసక్తిగా ఎదురు చూసింది. మానవ సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయని ఒక నిశ్చితమైన వ్యాఖ్యలు కూడా చేసింది. వాస్తవంగా ఇలాంటి పరిస్థితులు తలెత్తడానికి అంటే మనుషుల మధ్య ఉన్న విలువలు కాస్త తగ్గుతున్నాయా, లేకపోతే ఆ స్పందించే గుణం తగ్గిపోతుందా, లేకపోతే రియాక్షన్ అనేది ఉండట్లేదా? సార్ ఏమైందంటే ఎక్కడైనా ఒక సంఘటన జరిగింది, ఒక ప్రాణం పోయింది, మనం గట్టిగా స్పందించామనుకోండి అది రాజకీయం అంటున్నారు. ఎగ్జాంపుల్ రాజమండ్రి ఘాట్లో 30 మందిగా చచ్చిపోతే చాలామంది టీవీలో ఖండిస్తున్నారు, దాన్ని రాజకీయం అంటున్నారు. నాలాంటి వాడిని తట్టుకోలేరండి. ఎందుకంటే ఒకప్పుడు ఏమండి ఇది సమస్య ఉంది, దీన్ని స్పందించనంటే అరే ఈ సమస్యని ఎలా చంపాలని పెద్దలు ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు చెప్పామనుకో అరే సమస్య చెప్పిన వాడిని ఎలా చంపాలి అని ఆలోచిస్తున్నారు పెద్దలు. మరి అలాంటి సమస్యలు నేను ఎందుకని ఎత్తడం మానేశా. నా కళ్ళ ముందు ఏం జరిగిందో నా స్థాయిలో స్పందించి, నా స్థాయిలో, నా స్తోమతలో, నా హోదాలోనే సహాయం చేయడం నేను నా భార్య నేర్చుకున్నాం. అందుకని మీరన్నా మానవత్వం గురించి స్పందించాలంటే నేను నక్సలైట్ అవ్వాలి, మావోయిస్ట్ అవ్వాలి, తప్పితే ఇన్స్టెంట్ జస్టిస్ జరగదు ఈ ప్రస్తుతం ఉన్న సొసైటీలో. ఎందుకంటే అందరూ రాజకీయం అంటే వ్యాపారం అనుకుంటున్నారు, రాజకీయం అంటే నథింగ్ బట్ ప్రజాసేవ. ఇలాంటి ప్రజాసేవని వ్యాపారం అనుకొని వ్యాపారస్తులందరూ డబ్బులతో కులం కార్డు వాడి, డబ్బులు వాడి, ముందు పోపించి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, దొడ్డిదారిలో రాజ్యసభ సభ్యులు అవుతుంటే, వాళ్ళు రాజకీయాలు చేస్తుంటే వాళ్ళ నోట్లోంచి, వాళ్ళ మనసులోంచి మంచి మాటలు ఎందుకు వస్తాయి, నిజాయితీ ఎందుకు వస్తుంది, సేవా దృక్పథం అనే మాట వాళ్ళ గుండెలు ఎందుకు ఉంటుంది. అందుకని వాళ్ళ గురించి మాట్లాడడం వేస్ట్. ఇలాగే మీలాంటి వాళ్ళని చెబుతా మంచి చెప్పండి, ఇలాంటి మేము స్పందిస్తుంటాం, నా స్థాయిలో హెల్ప్ చేస్తూ ఉంటాం. మామూలుగా అయితే హైకోర్టు న్యాయమూర్తి గారిని నేను ఒక్కటే మీ సాక్షి ద్వారా చిన్న విన్నపం చేస్తున్నా. ఏంటంటే సార్, ఎవరైతే వాళ్ళ నాన్న ఉన్నాడో వాళ్ళ నాన్నకి అమ్మాయి కదా కూతురు, కాబట్టి అతను అవునన్నా కాదన్నా మీరే లీగల్గా ఉండి అతనికి ఎంత ఆస్తి ఉందో సగం కట్ చేసి
ఇన్స్టెంట్గా అమ్మిచ్చి ఆ పిల్ల పేర బ్యాంకులు వేస్తే ఆ పిల్ల జీతం బాగుంటుంది సార్. ఇది కూడా శిక్ష ఒకటే కాదు, నెక్స్ట్ ఎలా బతకాలి ఆలోచిస్తే ఇది కూడా మీరు ఒకసారి గుర్తుంచుకుంటే ఆ పిల్లకి 100 ఏళ్ళు బతికేలాగా మీరు దీవించిన వాళ్ళు అవుతారు. ఇలాంటి కేసులు